మానసిక స్థిరత్వం ఉండదు ఆయనకి. చంచలంగా ఉంటాడు బాలకృష్ణ గారు. అంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. ఆయన మాటలు కూడా మనకు అర్థం కావు. ఆయన అసెంబ్లీలో మీరు ఒకసారి ఆయన స్పీచ్ చూస్తుంటే, ఆయన అన్నది చూశారు కదా మీరు, ఆ రాగాలు దీర్ఘాలు తీస్తూ ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడు కూడా మనకు అర్థం కాదు. స్పష్టంగా మాట్లాడ్డా ఆయన. ఎన్నో నేను డైలాగులు చెప్తున్నా, బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అంటారు, కానీ ఏంటి అట్లా మాట్లాడడం ఏంటి? పద్ధతి ఉండదు దేనికి. నువ్వు అసెంబ్లీలో నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? నువ్వేమైనా ఇంటి దగ్గర మాట్లాడుతున్నావా, లేకపోతే నలుగురితోటి చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారా, లేకపోతే మ్యాన్షన్ హౌస్ తాగుతూ ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. కానీ మనం మాట్లాడేటప్పుడు అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. అసెంబ్లీలో మీ బావగారైన చంద్రబాబు నాయుడు గారిని ఆ వైసీపీ బ్యాచ్ తప్పుగా మాట్లాడినప్పుడు ఖండించాం. అది తప్పు అన్నాం. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో మీరు పార్లమెంటరీ వర్డ్స్ అన్పార్లమెంటరీ మీరు వాడకూడదు. బయట ఎక్కడైనా మీరు అభిమానులను కొడతారు, బూతులు తిడతారు, పర్లా, అది మీ యొక్క సంస్కారం అనుకుని వదిలేస్తారు ఎవరైనా కానీ. సో కానీ మీరు పార్లమెంట్లో మాట్లాడితే అది ప్రజలకు సంబంధించిన అంశం, అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన దేవాలయం అది. సో అక్కడ మీరు సైకో అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వాడు ఒక సైకో అని అనొచ్చా? అనకూడదు కదా. అతను కూడా అతన్ని ఈ రాష్ట్రంలో 39% మంది ఓట్లేశారు అతనికి. అతను ఒక సైకో అనద్దు. మీరు అతను అవినీతిపరుడు, సబ్జెక్టు మాట్లాడండి. సబ్జెక్టు మాట్లాడకుండా సబ్జెక్టు డైవర్షన్ అవ్వద్దు. అది తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన సబ్జెక్టే మాట్లాడతారు. ఆయన అఫ్కోర్స్ సభల్లో ఆయన సైకో అని అనుండొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని కాల్చి చంపేస్తా, నడి రోడ్డు మీద కాల్చాలి, ఇట్లా ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, సరే ఓకే. దానికి కనీసం ఆయన మాట్లాడినప్పుడు ఆ సైకో పదానికైనా కొంచెం అర్థవంతంగా మాట్లాడాడు. ఈయన వాడొక సైకో అని అంటే ప్రజాస్వామ్యం అసెంబ్లీ లాంటి చోట్ల అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సబ్జెక్టు చాలా ఉంది, ఆయన విమర్శించాలంటే చాలా ఉన్నాయి. ఆయనకి అసెంబ్లీకి రాకపోవటం ఏంటి, పలాయనం, చిత్తగించడం, పారిపోవటం, పిరికితనం, ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడండి మీరు. సో ప్రజల సమస్యల పట్ల మీరు 11 సీట్లైనా 39% ఓట్లు వచ్చాయి కదా, బాధ్యత ఉంది కదా. మీ 39% మందికి మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సో కాబట్టి మీరు రావాలి ఇక్కడికి అసెంబ్లీకి అని మాట్లాడండి. 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులునే మీ మీద మాట్లాడండి. గొడ్డలపోటు బాబాయ్ హత్య కేసులో మీ ప్రమేయం ఉందని మాట్లాడండి. ఇలాంటివి నేను మాట్లాడచ్చు, కానీ వాడొక సైకో అలాంటి పదజాలం వాడడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశం. అది బాలకృష్ణ గారి విజ్ఞతకే వదిలేయాలి, అలా ఎందుకు మాట్లాడుతున్నారు. ఇంకొక అంశము, ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడారు, చిరంజీవి గారు ఆ రోజు గట్టిగా అడగడంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, లేకపోతే పిలిచేవారు కాదు అన్నారు. చిరంజీవి గారు అప్పుడు గట్టిగా ఎందుకు పిలిచారు? చిరంజీవి గారు గట్టిగా అడగల, ఆయన గట్టిగా అడిగితే పిలిచారని చెప్తున్నారు, అది కరెక్ట్ చేసుకోండి అని. ఏంటి అంత దుగ్ధ మీకు చిరంజీవి గారి మీద? మరి మీరు వెళ్ళారు, మీరు ఏ రోజైనా బాధ్యత తీసుకున్నారా? మీరు ఏ రోజైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బాధ్యత ఈ రోజైనా మీరు తీసుకున్నారా? ఒక్కరోజైనా మిమ్మల్ని ఎవరైనా వచ్చి కలిశారా? పోనీ మిమ్మల్ని కలిసే ధైర్యం ఎవరికైనా ఉందా? బాలకృష్ణ గారు మాకు పలానా సమస్య వచ్చిందంటే మీరేమైనా ఆదుకుంటారా? కరోనా అప్పుడు సినిమా కార్మికులు రోడ్డు మీద పడితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సిసిసి ద్వారా వాళ్ళకి 3 పూట్ల భోజనం అందేలా చేశాడు. మీరేమన్నా ఒక్కసారన్నా దాని గురించి మీరు మాట్లాడారా? మీకు వంశపారంపర్యంగా అదేమంటే మాట్లాడతారు, బసవతారకం హాస్పిటల్లో ఆయన సేవలు చేస్తున్నాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు. మీ వంశపారంపర్యంగా ఇవాళ కాదు, అది ఎప్పుడో పెట్టిన హాస్పిటల్, అది బాలకృష్ణ మస్తిష్కం నుంచి వచ్చిందేం కాదు అది. సో వాళ్ళ అమ్మగారికి అలా జరిగింది కాబట్టి క్యాన్సర్ ద్వారా ఎవరు మరణించకూడదని వాళ్ళ కుటుంబం అంతా అనుకుని ఆ బసవతారకం హాస్పిటల్ పెట్టారు. దాన్ని చక్కగా చేస్తున్నారు, కాదంటలా నేను. అదొక్క అంశం తప్ప బాలకృష్ణ గారికి సంబంధించి అన్నీ నెగిటివే కదా. ఇవాళ ఏం మాట్లాడతాం చెప్పండి బాలకృష్ణ గారి గురించి? ఆయన ఆ రకంగా చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఇప్పుడు మీకు ఇబ్బంది ఏమొచ్చింది? ఆ రోజు పోనీ మీరేమన్నా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానం అని చెప్పేసి ఏదో ఒక ప్రచారం ఉంది కదా, బాలకృష్ణ అభిమాని జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడు కట్అవుట్లు కట్టాడు బాలకృష్ణకి, సో పూలదండలు వేసేవాడు సినిమాలకి అని చెప్పి ఒక ప్రచారం ఉంది కదా. అలాంటప్పుడు పోనీ బాలకృష్ణ గారు స్వయంగా జోక్యం చేసుకుని జగను ఇదేంది జగను, ఇలా ఎందుకు చేస్తావు జగను అని అడగచ్చు కదా. ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు కదా. మరి చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారు? ప్రభాస్ గారిని తీసుకెళ్లారు, మహేష్ గారిని తీసుకెళ్లారు, అందరినీ కలుపుకోలుగా తీసుకెళ్ళి అంత ఆయన అవమానాలు పడి
ఆయన దండాలు పెట్టి ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన త్యాగాలు చేసి ముందుకెళ్తా ఉంటే మీరు ఈ రకంగా ఇప్పుడు వచ్చేసి తగుదనమ్మా అంటూ చిరంజీవి ఆ రోజు అడగలేదు, గట్టిగా ఎవడు అడగలేదు అని చెప్పి మీరు మాట్లాడడం ఏమన్నా సంస్కారం అది?